దేశవ్యాప్తంగా అమిత్ షా మార్ఫింగ్ వీడియో దుమారం రేపుతోంది. రిజర్వేషన్లపై అమిత్ షా వ్యాఖ్యలను అటు మార్ఫింగ్ చేశారు. దాంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఢిల్లీతో పాటు హైదరాబాద్ సైబర్ క్రైమ్లో పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. మార్ఫింగ్ వీడియోను చేసిన ఆగంతుకులను పట్టుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అమిత్ షా మార్ఫింగ్ వీడియో అయితే దుమారం రేపుతోంది. రిజర్వేషన్లపై అమిత్ షా వ్యాఖ్యలను కూడా మార్ఫింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, దేశవ్యాప్తంగా అమిత్ షా మార్ఫింగ్ వీడియో అయితే కలకలం రేపుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. కొద్ది రోజులుగా రిజర్వేషన్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చెబుతున్నట్టుగా ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. అది ఫేక్ అని చెప్పి ఇప్పటికే బీజేపీ వర్గాలు కూడా ఒక ఫ్యాక్ట్ చెక్ వీడియోలు కూడా బయటపెట్టాయి. అయితే ఈ నేరానికి పాల్పడింది ఎవరు, ఎన్నికల టైం తమ డిఫేమ్ చేస్తుందన్నది వారిపై బీజేపీ గట్టిగా తవ్వుతుంది. మొత్తానికి దీంతో ఈ ఫేక్ వీడియో ఎవరు క్రియేట్ చేశారన్న దానిపై పూర్తిగా ఆరా తీయాలంటూ కూడా ఢిల్లీ పోలీసులు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనిపై పూర్తిగా విచారణ అయితే చేపట్టారు. ఈ ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు ఆదివారం రోజునే ఈ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అలాగే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కూడా పోలీసులు అయితే తెలిపారు. ఈ కేసు విషయంలో త్వరలో దేశవ్యాప్తంగా అరెస్టులు ఉండే అవకాశం ఉందని కూడా వెల్లడించారు. సదరు వీడియోను షేర్ చేసిన వారిని అదుపులోకి తీసుకొచ్చారంటూ కూడా ప్రస్తుతం ఏదైతే వార్తలు అయితే బయటకు వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్న ఇలాంటి వీడియోల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని చెప్పి కూడా ఫిర్యాదులో ఎంహెచ్ఏ తెలిపింది. మొత్తానికి వీడియోను ఎక్కడి నుంచి షేర్ చేశారో తెలియజేసే కొన్ని లింకులు కూడా జత చేసినట్లు కూడా ఏదైతే కంప్లైంట్ లో రాయడం జరిగింది. ముఖ్యంగా అమిత్ షా ఈ నెల 23న తెలంగాణలో జరిగే విజయ సంకల్ప సభ పాల్గొని బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని అన్నారని, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు చెందిన ఆ హక్కులకు తిరిగి వారికే ఇచ్చేస్తామని కూడా తెలిపారు. ఈ వీడియోను మార్చి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నట్టుగా ఎడిట్ చేసి బీజేపీ అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వీడియోలు అయితే వైరల్ అవడంతో దీనిపై ఇప్పటికే కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. అలాగే తెలంగాణ కాంగ్రెస్ ఐటీ వింగ్ కూడా దీనిపై నోటీసులు కూడా ఇవ్వాల్సి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఏదైతే ఈ రిజర్వేషన్ పై అమిత్ షా వ్యాఖ్యలు ఈ మార్ఫింగ్ చేయడంతో దాంతో దేశంలో పలు రాష్ట్రాల్లో కూడా కేసులు అయితే నమోదయ్యాయి. మొత్తానికి ఢిల్లీతో పాటు హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తానికి మార్ఫింగ్ వీడియోలు చేసిన అగంతులను పట్టుకునేందుకు కూడా అధికారులు పూర్తిగా దర్యాప్తు అయితే ముమ్మరం చేయడం జరిగింది. మాత్రం థ్యాంక్ యూ కుమార్.